గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్తో మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంజాల గారిని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలి అనంటే కిందున్న నెంబర్లకు కాల్ చేయండి. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, ఇంతకు ముందుతో పోల్చుకుంటే వెరికోస్ వెయిన్స్ గురించి అందరికీ తెలుస్తూ ఉంది కూడా ఇప్పుడు. అయితే ఈ వెరికోస్ వెయిన్స్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ వెరికోస్ వెయిన్స్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది బేసికలీ ఒక వాస్కులర్ సమస్య, అంటే రక్తనాళాలకు సంబంధించిన సమస్య. నరాల ప్రాబ్లం కాదు, ఇది సిరలు అనాలి. సిరలు చెడిపోవడం వల్ల, అది కూడా కాల్లో సిరలు చెడిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మనం 6 స్టేజెస్లో డివైడ్ చేసుకున్నాం. ఏ స్టేజ్లో ఏ సిమ్టమ్స్ వస్తాయో చెప్తాం, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇనీషియల్ స్టేజ్ని మనం స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్ అంటాం. అంటే ఈ స్టేజ్లో కాలు మీద చిన్న చిన్న కొమ్మలు, చెట్టు కొమ్మల్లాగా, స్పైడర్ వెబ్స్ లాగా గ్రీనిష్ కలర్లో లేదా రెడ్డిష్ కలర్లో కనపడచ్చు. కాలు ఫ్రంట్ బాగా, బ్యాక్ సైడ్ ఎక్కడైనా కనిపించవచ్చు. ఇదొక సైన్. సిమ్టమ్స్ వచ్చేసి కొద్ది శాతం మందికి నొప్పులు ఉండొచ్చు, బట్ యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది సెకండ్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్ని కూడా మనం ఆ స్టేజ్ పేరునే వారికోస్ వెయిన్స్ అంటాము. ఈ స్టేజ్లో ఆ వెయిన్ అనేది చెడిపోవడం మొదలెట్టి, ఆ సూపర్ఫిషియల్ వెయిన్, ఆ పెద్ద వెయిన్ ఏదైతే ఉందో పక్కన కనిపించే యానిమేషన్ లాగా, బేసికలీ సర్క్యులేషన్ అనేది పైకి వెళ్ళేది కింద పడకుండా ఆ వాల్వ్స్, కవటాలు అనేవి ఆపాలి. ఇది ఈ వారికోస్ వెయిన్స్ చెడిపోయి వాల్వ్ ఉబ్బిపోవడం వల్ల ఆ బ్లడ్ కింద పడుతుంది. సో ఇది సెకండ్ స్టేజ్లో మోర్ ప్రామినెంట్ ఉండడం వల్ల దానికి స్పేస్ మించి ఆక్యుపై చేసుకున్నందుకు కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ వస్తుంది. అదొక సిమ్టమ్. సెకండ్ స్టేజ్లో నొప్పులు వస్తాయి, ఇది చాలా కామన్ కంప్లైంట్. ఆ బ్లడ్ ఇందాక యానిమేషన్లో చూపించినట్టు బ్లడ్ కింద పడిపోవడం వల్ల కాలు వీపు నుంచి కింద దాకా ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. చాలామంది స్పైన్ ప్రాబ్లం అని ఎంఆర్ఐ, ఎక్స్రే తెప్పించుకొని దాంట్లో నార్మల్ వచ్చాక అర్థం కాక రీసెర్చ్ చేసి వస్తారు. ఇంకొక సిమ్టమ్, కామన్ సిమ్టమ్ వచ్చేసి ఇచ్చింగ్ అనమాట, దురదలు, నవ్వలు. ఇది కామన్ కంప్లైంట్. ఇంకో కొన్ని రేర్ కంప్లైంట్స్ చూస్తే రోజంతా పని చేసేటప్పుడు బాగుంటుంది కొంతమందికి, ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి లెగ్ వరకు అన్యూజువల్లీ టైర్డ్, ఏదో మరి విపరీతంగా టైర్డ్ అనిపిస్తుంటుంది, లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. లెగ్ టైర్డ్నెస్ అంటాము. పడుకొని లేచేసరికి లేదా కాలు ఎత్తులు పెట్టి పడుకొని లేచేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది. ఇది టిపికల్ సిమ్టమ్ అన్నమాట ఈ ప్రాబ్లంలో. ఇంకొక రేర్ సిమ్టమ్ వచ్చేసి నైట్ క్రాంప్స్, అంటే నిద్రల్లో సడన్లీ కాలు పట్టేస్తుంది కొన్నిసార్లు రీజన్ లేకుండా. అండ్ వీళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అట్లా ఏమి ఉండదు అనమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్ సెకండ్ స్టేజ్లో వస్తాయి. అండ్ కొంతమంది కామన్గా వెయిన్ కూడా బయట ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, కొంతమందికి స్కాన్లోనే కనిపిస్తుంది, బయట కనిపించదు. ఇవన్నీ సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఎడిమాటస్ స్టేజ్, అంటే ఇక బ్లడ్ కింద పడిపోతూ ఉంటే దానికి ఇంకెక్కడ వెళ్ళలేని పరిస్థితి, కాబట్టి కాలంతా స్వెల్లింగ్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్, అంటే ఈ స్టేజ్లో ఇంతకుముందు స్టేజ్లో చిన్న చిన్న ఎర్రమచ్చలు, నల్లమచ్చలు వచ్చిన వాళ్ళు లేదా రాని వాళ్ళు, ఈ స్టేజ్ వచ్చేసరికి ఈ పక్కన కనిపించే ఫొటోస్ లాగా కాలు కింద నుంచి పైదాకా గ్రాడ్యువల్లీ నల్లగా అయిపోయి పైకి వెళ్ళిపోతుంది, అంటే అసెండింగ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ స్కిన్ చాలా హార్డ్ అయిపోతుంది, టఫెన్ అయిపోతుంది, ఇండ్యూరేటెడ్ అయిపోతుంది. సో ఇది ఫోర్త్ స్టేజ్ అనమాట. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్టేజెస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ వెయిన్ పగిలిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్పాంటేనియస్గా కానీ దెబ్బ తాకితే కానీ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, పుండ్లు పడతాయి ఫిఫ్త్ స్టేజ్లో, అల్సర్. సో ఇదేంటంటే ఈ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, హీలింగ్ అల్సర్స్ ఉంటాయి. అంటే పుండు వస్తుంది, నార్మల్ హీలింగ్ టైం కంటే వీళ్ళకి కొంచెం లేట్గా హీల్ అవుతుంది, కానీ హీల్ అవుతుంది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తుంది, కొద్ది వారాల తర్వాత కానివ్వండి, కొద్ది నెలల తర్వాత కానివ్వండి, బట్ మళ్ళీ రిటర్న్ అవుతుంది. మళ్ళీ దానికి సంబంధించిన డ్రెస్సింగ్, ట్యాబ్లెట్ అవి తీసుకుంటారు, తగ్గిపోయింది అనుకుంటారు, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రికరెన్స్ వస్తుంది, అంటే సైక్లికల్ ఉంటుంది. సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఇట్ బికమ్స్ అ నాన్ హీలింగ్ అల్సర్, అంటే పెద్ద పుండుబడి ఇంకా మనం ఏం చేసినా మానదు. సో ఇది ఈ 6 స్టేజెస్లో వచ్చే ప్రాబ్లం. గ్రాడ్యువల్లీ స్టెప్ బై స్టెప్ పెరగాల్సిందే కానీ తగ్గే ఛాన్స్ ఉండదు. అందుకని ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళందరికీ లేజర్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎస్ డాక్టర్, అసలు వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏమైనా ఉన్నాయా? సో రీజన్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వలన రావచ్చు అని చెప్పచ్చు. ఈ కారణం వల్లే పర్టికులర్ వచ్చిందని చెప్పలేము. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో అందరికి తెలిసింది ఏంటంటే ఎక్కువ శాతం నించొని పనిచేసే వాళ్ళు వస్తుంది. అంటే ఎవరి జాబ్ అయితే ప్రొఫెషన్స్, స్టాండింగ్ జాబ్స్ ఉంటాయో చాలామంది మార్కెటింగ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. పోలీస్, ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని చూస్తాం.
టీచర్స్ చాలామంది వస్తారు నా దగ్గర, కిరాణా స్టోర్ ఓనర్స్ వస్తారు. ఎనీ జాబ్ విచ్ ఇన్వాల్వ్స్ స్టాండింగ్ ఫర్ లాంగ్ అవర్స్, చాలా గంటల కొద్దీ నించొని పనిచేసేవాళ్ళు. అది ఇమ్మీడియట్ కాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్స్, చాలా సంవత్సరాల కొద్దీ అది యాడే వస్తుంది అనమాట. అండ్ నేను చూసేది ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్లో కూడా చూస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు సిట్టింగ్ జాబ్ సిస్టమ్ ముందు కంటిన్యూస్ కూర్చుంటారు. నౌ ఈవెన్ పోస్ట్ దిస్ పాండమిక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ఎవరికైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు, ఇంట్లో కూడా ఎక్సర్సైజ్ చేయకుండా సిట్టింగ్ బేసికలీ సెమీ స్టాండింగ్ లాగా, కాబట్టి నీ జాయింట్ కింద నుంచి కాలు మీద వెయిన్ మీద ఎప్పుడూ ప్రెషర్ ఉంటుంది. సో వీళ్ళు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట వీళ్ళకి. రెండో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి జెనెటిక్ అనమాట, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అంటే తాతలకు ముత్తాతలకు అంకుల్స్కో ఆంట్స్కో ఉంటే ఈ ఫ్యామిలీ జీన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బయట ఫ్యామిలీతో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మూడో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎస్పెషల్ ఆడవాళ్ళు చూస్తే 45% మగవాళ్ళు వస్తే 55% ఆడవాళ్ళు వస్తుంది. స్లైట్లీ మోర్ కామన్ ఉంటుంది ఆడవాళ్ళు. ఒక్క ఫ్యాక్టర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, అంటే ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి ఉబ్బుతుంది కాబట్టి దాని కెపాసిటీకి మించి పెరుగుతుంది కాబట్టి వెనకాల వెయిన్ మీద ప్రెషర్ పడి అది కాలు మీద ట్రాన్స్మిట్ అయ్యి, వెయిన్ అంటేనే చాలా ఎలాస్టిక్ ఉంటుంది, ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అప్పుడు జరిగే హార్మోనల్ చేంజెస్ కూడా కొద్ది వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ మోర్ కామన్ కాబట్టి కన్జర్వింగ్ లైఫ్, ప్రెగ్నెన్సీ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి కన్జర్వింగ్ లైఫ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళకి ఇమ్మీడియట్లీ దీన్ని అంతా ట్రీట్మెంట్ చేయకుండా డెలివరీ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అండ్ డెలివరీ అయ్యి ఇంకొక 6 months దాకా వెయిట్ చేస్తే ఆ స్ట్రెస్ ఇచ్చే, బాడీ మీద స్ట్రెస్ ఇచ్చే ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గిపోయి నార్మలైజ్ అయిపోతుంది కాబట్టి తగ్గిపోయే అవకాశం వీళ్ళకు ఉంటుంది. కొద్ది శాతం మంది కంటిన్యూ అవుతుంది, లేదా కొద్ది శాతం మందికి కొద్ది ఇయర్స్ తర్వాత, కొంతమంది డెకేడ్స్ తర్వాత వస్తుంది. టిపికల్లీ చెప్తారు 60-70 yearsకి వచ్చి ఇప్పుడు 30 years బ్యాక్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు వస్తుందని. సో అప్పుడు జరిగే డ్యామేజ్ ఏళ్ళ తర్వాత కొద్ది శాతం మందిలో ప్రజెంట్ అవ్వచ్చు. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్రామా అనమాట, అంటే ఎప్పుడన్నా కాలికి దెబ్బ తాకినా, యాక్సిడెంట్ అయినా ఇమ్మీడియట్లీ కాకపోవచ్చు కానీ స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ వెయిన్ ప్రాబ్లమ్తో ప్రజెంట్ అవ్వచ్చు. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఒబేసిటీ, అంటే బాగా మార్బిడ్లీ ఒబేస్ ఉన్న వాళ్ళ జనరల్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే కాలు మీద బాగా ప్రెషర్ పడిపోయి ఈ వారికోజ్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవి కారణాలు అయి ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాములు గారు. అవునండి. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి రాములు. సార్ నమస్తే అండి. మా బ్రదర్ కు ఒక 2 years బ్యాక్ నుంచి వెళ్ళి లాస్ట్ January 18 నుంచి వెళ్ళి కంటిన్యూ అవుతుందండి ఇది. ఓకే, ఏమైతుంటది? జనవరి వస్తే 2 years అవుతుందండి. వెళ్ళి ఒక చిన్న కురుపులు అయిందండి, కురుపులు పోయి పెద్ద పుండు అయిపోయిందండి. ఓకే ఓకే, అది తగ్గట్లేదు, ఆ పుండు తగ్గట్లేదు. పుండుతో పాటు ఇంకేమి ఇబ్బందులు ఉంటాయి? కాల్లో పసు వస్తుంటది, వాపు, నల్లగా అయిపోయింది, మొత్తం స్కిన్ అంతా నల్లగా అయిపోయింది కింద లెఫ్ట్ లెగ్ అండి, మొఖాల కింద. ఓకే, ఇంకా లెఫ్ట్ లెగ్ మొఖాల కింద మొత్తం నల్లగా అయిపోయిందండి. మొత్తము పసు వస్తుంటది, పెయిన్. ఇది ఈ 2 years నుంచి రావట్లేదండి. ఈ 2 years నుంచి దీనికి సంబంధించిన టెస్ట్లు ఏం చెప్పలేదా అండి? స్కాన్ ఏమని చేపించారా? అవన్నీ చేపించాం సార్. 2 years నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతాం సార్, ఎక్కడ పోయినా తగ్గట్లేదు. స్కాన్ ఏమైనా చేపించారా? దీనికి టెస్ట్ ఏమైనా చేపించారా? కాళ్ళకి డాప్లర్ స్కాన్ అని ఉంటుంది, అదేమైనా చేపించారా? డాప్లర్ చేపించాను సార్. ఏమైనా వచ్చింది రిపోర్ట్ దాంట్లో? ఏం లేదు, మామూలుగా ఉందని చెప్తున్నారండి. చర్చిలో అడ్మిట్ అయ్యండి, వేరే దిక్కు అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు 2 years నుంచి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం అండి. ఎప్పుడు జరిగింది డాప్లర్ టెస్ట్? లాస్ట్ 18 January లో స్టార్ట్ అయిందండి. స్కాన్ ఎప్పుడు జరిగింది లాస్ట్? స్కాన్ కాళ్ళకి టెస్ట్ అనేది ఎప్పుడు జరిగింది? స్కాన్ ఇది 6 months బ్యాక్ అండి. 6 months. దాంట్లో రిపోర్ట్ ఏమైనా గుర్తుందా? ఏ టైప్ ఆఫ్ స్కాన్ అంటే అది వీనస్ డాప్లరా, ఆర్టీరియల్ డాప్లరా? సార్ దాన్ని ఇది అంటుందండి, ఏమంటుంది, లేజర్ అంటుండండి కొంతమంది. అదే లేజర్ ట్రీట్మెంట్ చేయాలంటుండండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? ఇప్పుడు ఏం చేయాలనే కదా మీ డౌట్? ఆ పుండు తగ్గట్లేదండి, స్కిన్ అంతా పైకి వచ్చేసింది. ఇంతకుముందు బోన్ వరకు వెళ్ళిపోయిందండి, మళ్ళీ ట్రీట్మెంట్ వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తే లెవెల్కి వచ్చేసిందండి, స్కిన్ రావట్లేదు. ఓకే ఫైన్, వినండి. సో తన మేజర్ కంప్లైంట్ వచ్చేసి నాన్ హీలింగ్ అల్సర్, అంటే పుండు వచ్చి మనకి ఎంత చేసినా మానట్లేదు.
ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు 6 స్టేజెస్ అని చెప్పాను కదా. 5th స్టేజ్లో వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ అల్సర్ అంటే పుండు వచ్చి మారడం లేదా దగ్గరకు వచ్చి పోతుండడం. 6th అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి నాన్ హీలింగ్ అల్సర్ అవుతుంది అంటే పుండు వచ్చి మానదు. కారణం ఏంటంటే అండర్లయింగ్ వెయిన్ ఆ సర్క్యులేషన్ అనేది ఆ వెయిన్ అనేది చెడిపోయింది, పర్మనెంట్ డ్యామేజ్. ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా పైకి వెళ్ళే బ్లడ్ కింద పడకుండా ఆగిపోవాలి, ఆ వాల్వ్ కవటాల దగ్గర ఆగాలి. ఆ కవటాలు అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల దానికి అబ్స్ట్రక్షన్ లేదు, కింద పడడానికి ఆపడానికి ఏం లేదు. కాబట్టి ఆ బ్లడ్ అనేది ఆ వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్లీ కింద పడిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఈ నొప్పులు కానివ్వండి, వాపులు కానివ్వండి, దురదలు, పుండ్లు, ఈ నాన్ హీలింగ్ అల్సర్, ఈ స్కిన్ డిస్కలరేషన్, కాళ్ళు లావడం, ఇవన్నీ ఇబ్బందులు సింపుల్ ఆ వెయిన్ చెడిపోవడం వల్లనే. సో దీనికి ఈ పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ బట్టి మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ వారికోస్ వెయిన్స్ అనే అనిపిస్తుంది. కానీ క్రాస్ చెక్ చేయడానికి కంపల్సరీ స్కాన్ చేయించాలి. తిని చెప్పే హిస్టరీ కొంచెం క్లారిటీ లేదు. ఒక చోట స్కాన్ చేయించలేదు అన్నారు, ఒక చోట చేయించారు నార్మల్ వచ్చిందన్నారు. స్కాన్ నార్మల్ వస్తే లేజర్ ఎవరు అడ్వైస్ చేయరు. సో ఒకసారి మై సజెషన్ ఇస్ టు రిపీట్ ద స్కాన్. దాన్ని లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. దాంట్లో వారికోస్ వెయిన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా లేజర్ చేయాల్సిందే. లేజర్ చేశాక కూడా పుండు ఇమ్మీడియట్లీ ఏం మానదు, రెగ్యులర్గా ఇంట్లో డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు గ్రాడ్యువల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ విషయంలో స్పెసిఫికల్లీ వచ్చి నన్ను కన్సల్ట్ అయితే బెటర్. నేనే దగ్గర ఉండి ఒకసారి స్కాన్ చేసి చూస్తాను. ఈ బయట రిపోర్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని రండి. అవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను, కంపేర్ చేసుకుని అప్పుడు నిజంగానే మీకు లేజర్ అవసరమా లేదా తేల్చి చెప్పగలుగుతాను. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో రాములు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. రాములు సార్, నాకు 2016 లో స్టార్ట్ అయింది సార్. నాకు కాలు రైట్ లెగ్ ఏమైందండి 2016లో? వచ్చింది డివిటీ తర్వాత వేరికోస్ వెయిన్స్ వచ్చింది సార్. ఓకే డివిటీ వచ్చిందని ఎవరు చెప్పారు? డయాగ్నోస్ అయిందండి స్కాన్ లో? నిమ్స్ లో వేయించుకున్నా సార్. నిమ్స్ లో వేయించుకుంటే డివిటీ ఉంది సార్. తర్వాత వేరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయింది. ఓకే. అయితే అప్పటి నుంచి నేను టాబ్లెట్లు వాడుతున్నా సార్. కొన్ని రోజులు యాసిట్రామ్ వాడినా, మన 1 year నుంచి జెరాల్టో వాడుతున్నా సార్. ఓకే. అయితే ఇప్పుడు టాబ్లెట్లు ఇంకా ఎన్ని రోజులు వాడాలా సార్? తర్వాత ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎప్పటికి వాడతా లైఫ్ లాంగ్ ఇంకెన్ని రోజులు వాడాలా? ఈ మధ్య కాలంలో ఏమన్నా స్కాన్ చేయించారండి కాళ్ళకి? లేదు సార్, 1 year బ్యాక్ 2 years బ్యాక్ చేయించిన. అప్పటి నుంచి టాబ్లెట్లే వాడుతుంది. ఇప్పుడు 2016లో మీకు ప్రాబ్లం వచ్చింది కదా, అంటే 4 years బ్యాక్. 4 years బ్యాక్ స్టార్ట్ అయింది కదా. నేనేం అడుగుతున్నా అంటే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన 1 year తర్వాత 2017లో ఏమన్నా మళ్ళీ స్కాన్ చేశారా? చేసా సార్. అప్పుడు కూడా డివిటీ అని ఉందా 1 year తర్వాత కూడా? డివిటీ ఉండేది సార్. జెరాల్టో వాటి నుంచి డివిటీ తగ్గింది సార్. ఓకే. నేను చెప్పేది జాగ్రత్త వినండి. సరే, 2017లో 1 year తర్వాత స్కాన్ అయింది. మళ్ళీ 1 year తర్వాత 2018లో మళ్ళీ స్కాన్ చేయించుకున్నారా? 1 year బ్యాక్ చేయించింది సార్ స్కానింగ్. దాంట్లో ఏమని వచ్చింది? లాస్ట్ రిపోర్ట్లో ఏమని వచ్చింది? దాంట్లో కూడా డివిటీ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ మందులు ఎన్ని రోజులు వాడాలనే కదా మీ డౌట్? ఇప్పుడు జెరాల్టో వాడుతున్నా సార్. ఎన్ని రోజులు వాడాలా? ఇంకా ఎక్కువ కోర్స్ వాడితే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా కిడ్నీలకు ఏమన్నా అని? ఓకే, ఫైన్ వినండి. సో తనకి బేసికలీ 4 years బ్యాక్ డివిటీ అనే ప్రాబ్లం వచ్చింది. అంటే దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. కాలు లోపల ఒక మేజర్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ అంటాం, మెయిన్ వెయిన్. ఇది పాదం నుంచి అన్ని చోట్ల అన్ని బ్రాంచెస్ నుంచి గుండెకి సర్క్యులేషన్, చెడు రక్తం అనేది రిటర్న్ తీసుకెళ్లే వెయిన్. ఇది దారి అనమాట, పైప్ లాగా ఉంటుంది. దీని నుంచి చెడు రక్తం రిటర్న్ పైకి ఎక్కాలి. డివిటీ అనే ప్రాబ్లంలో ఏమవుతుందంటే రకరకాల కారణాల వలన వాట్ ఎవర్ బీ ద రీజన్ ఆ మెయిన్ వెయిన్ అనేది బ్లాక్ అయిపోతుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారికోస్ వెయిన్స్ అంటే వేరు, డివిటీ అంటే వేరు. 2 వెయిన్స్కే వస్తుంది, బట్ చోటు వేరు అనమాట. ఈ వారికోస్ వెయిన్స్ అనేది బయట వెయిన్కి వస్తుంది. వారికోస్ వెయిన్స్ అంటే పైకి వెళ్ళే బ్లడ్ కింద పడడం. డివిటీ అంటే లోపల మెయిన్ వెయిన్ బ్లాక్ అవడం. 2 డిఫరెంట్ థింగ్స్, బట్ సేమ్ సిస్టమ్కి లోపల ఒక ప్రాబ్లం ఏమో లోపల సిస్టమ్కి వస్తుంది, ఒక ప్రాబ్లం బయట సిస్టమ్కి వస్తుంది. బట్ లింక్ ఎక్కడ వస్తుంది అంటే ఈ లోపల వెయిన్ డ్యామేజ్ అవ్వడం వలన బయట వెయిన్ కూడా ఈవెన్చువల్లీ దాంట్లోనే చేరాలి. ఇప్పుడు ఈ నదులో చిన్న క్యానల్స్ వచ్చి వాటర్ ఎలా రివర్లో వదిలేయాలో అలా బ్లడ్ అంతా వచ్చేసి డీప్ వెయిన్లో వదలాలి. ఇప్పుడు డివిటీ వచ్చి బ్లాక్ అయినప్పుడు బ్లడ్ ఈ సైడ్ సూపర్ఫిషియల్ వెయిన్లో ఉన్న బ్లడ్ ఏమవ్వాలి? వెళ్ళలేదు. సో రిఫ్లక్స్ అయ్యి ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం డివిటీ ఉన్న వాళ్ళు కూడా వస్తుంది.
ఇప్పుడు ఈ వ్యారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం జస్ట్ ఐసోలేటెడ్గా ఇందాక నేను చెప్పిన కారణాల వలన మేబీ ఒబేసిటీ, స్టాండింగ్ ఫర్ లాంగ్ అవర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆర్ ప్రెగ్నెన్సీ ఆర్ వాట్ ఎవర్, ఈ జస్ట్ ఐసోలేటెడ్ కారణం వలన ఉట్టి ఈ వ్యారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం వస్తే దాన్ని లేజర్తో ట్రీట్ చేసి మంచిగా క్యూర్ చేయొచ్చు. బట్ ఈ డీవీటీ వలన వచ్చే వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే బయట వెయిన్ క్లోజ్ చేసి లోపల వెయిన్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటే సర్క్యులేషన్ పాదంకు ఉండదు. సో ఈ ఒక్క రీజన్కి ఈ ఒక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయము. అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మెయిన్ వెయిన్ బ్లాక్ అయినప్పుడు రక్తం పల్చర్ చేసే ట్యాబ్లెట్స్ ఇస్తాం. అది దగ్గర ఒక 6 months దాకా ఇస్తాము. 6 months తర్వాత స్కాన్ మళ్ళీ రిపీట్ చేస్తాం. చేసి లోపల వెయిన్ ఎంతవరకు ఓపెన్ అయిందో, ప్రోగ్రెషన్ బాగుందా లేదా చూస్తాం. బాగా రిజల్ట్ వచ్చిందంటే ఆపేస్తాం. తగ్గలేదనుకోండి 6 months తర్వాత ఇంకొక 6 months ఎక్స్టెండ్ చేస్తాం. అంటే 1 yearకి ఇస్తాం. 1 yearకి కూడా తగ్గలేదంటే అనదర్ ఇయర్ ఇస్తాం. అనదర్ ఇయర్ కూడా ఈ డీవీటీ అనే ప్రాబ్లం తగ్గకుంటే అప్పుడు ఆ ట్యాబ్లెట్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమంటాం. ఎందుకంటే మధ్యలో ఆపినా సరే రికరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ విషయంలో కంటిన్యూ చేయాల్సి వస్తుంది. బట్ ఈ డిస్కషన్ స్లైట్లీ మోర్ సీరియస్ కాబట్టి లైవ్ షోలో కంప్లీట్గా డిస్కస్ చేయలేం కాబట్టి మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ ఉన్నాయన్నీ తీసుకొని వచ్చి నా దగ్గర కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ ఒకసారి చదివి అసలు ఎంత డోస్ తీసుకుంటున్నారు, ఈరోజు స్కాన్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఇంకెన్ని రోజులు కంటిన్యూ చేయాలి, ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం మాకు కొంచెం కాలు పక్కన వస్తుంది. ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. కాలు పక్కన ఏమొస్తుందండి? అలా సార్, అలా సార్ చెప్పండి శ్రీనివాస్ గారు, వింటున్నారు డాక్టర్ గారు. ఇది మాకు కుడి సైడ్ మేడం సార్ కాలు బాగా నొప్పి లేస్తుంది రాత్రి పూట. ఓకే, ఇంకేముంటుంది నొప్పి కాకుండా? కాలు నొప్పే సార్, ఒక కాలు నొప్పి బాగా లేస్తుంది. ఓన్లీ నైట్ టైం ఉంటుందా సార్? మీరు ఐ థింక్ టీవీ మ్యూట్లో పెట్టుకోవాలి, రీసౌండ్ వస్తుంది. సార్ సో ఓన్లీ నైట్ టైం నొప్పులు వస్తాయండి, ఇంకెప్పుడన్నా వస్తాయా? లేదు సార్, నైటే. ఇంకే నొప్పి వదిలేస్తే ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటాయా? దురదలు కానీ, మంటలు కానీ? లేదు సార్. కాలు ఏమన్నా డిస్కలరేషన్ అట్లా ఏమైనా ఉందా? నల్లబడ్డం కానీ, ఎర్ర మచ్చలు? ఏం లేదు సార్, కాలు నొప్పి లేదు. ఓన్లీ నొప్పులే. నొప్పి బాగా లేదు సార్. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? సార్ ఇప్పుడు 2-3 నెలలే సార్. అంతే. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలని కదా? సార్ ఓకే ఫైన్. వినండి. సో లెగ్ పెయిన్ అనేది వెరీ నాన్ స్పెసిఫిక్ ప్రాబ్లం. చాలా కారణాలు అయి ఉండొచ్చు. ఆర్థో ప్రాబ్లం అయి ఉండొచ్చు, న్యూరో ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాస్కులర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, నాన్ స్పెసిఫిక్ రీజన్స్ ఉండొచ్చు. మనం జస్ట్ పెయిన్ అనేది అది కూడా లైఫ్ షోలో అసలు డయాగ్నోస్ చేయడానికి ఉండదు. మీ విషయంలో ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ఫిజికల్ ఎగ్జామిన్ చేస్తాను, కాళ్ళని ఒకసారి చూస్తా, అసలు ఏంటి ప్రాబ్లం చూస్తా, అవసరమైతే దానికి సంబంధించిన టెస్టులు చేపిస్తాను. దాని రిజల్ట్ బట్టి నేను ట్రీట్ చేయాలా, వేరే స్పెషాలిటీ వాళ్ళు ట్రీట్ చేయాలా చెప్పగలుగుతాను. బట్ మీ విషయంలో నిజంగా బాదర్ చేస్తుంది, పెయిన్ కంటిన్యూస్గా డిస్టర్బెన్స్ ఉంది అంటే మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రియాజ్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. రియాజ్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు సెల్యులైటిస్ ఉంది సార్, దాదాపు 7 years నుంచి ఉన్నది సార్. పప్పులలో ఆపరేషన్ చేయించిన, వెస్కులర్ సర్జరీకి చూపించిన, ఇప్పుడు టీవీలో చూస్తున్నా సార్, సేమ్ అదే డిసీజ్ ఉంది. అది తగ్గలేదు సార్. 7 years బ్యాక్ ఏం ప్రాబ్లం ఉండే అండి? ఏం చేశారు? సెల్యులైటిస్ సార్. ఏదండి? కెన్ యూ రిపీట్ చేయండి. సెల్యులైటిస్ అండి సార్, 7 years బ్యాక్ చేయించిన సార్. సెల్యులైటిస్. ఓకే. తర్వాత తగ్గలే, మళ్ళా వెస్కులర్ సర్జన్ కి చూపించిన, ఓకే, హైదరాబాద్ లో సోమాజిగూడలో చూపించిన సార్. ఆయన ఆపరేషన్ చేసిండు, మళ్ళీ అది తగ్గలేదు సార్. ఏం ఆపరేషన్ జరిగింది? నరాలది, అది నరాలది తీసింది. కట్ చేసి తీసారా వెయిన్? వెయిన్ తీయలే కానీ అది అది బ్లాక్ ఉంటే అది ఇట్లా కట్ చేయాలి కానీ ఇట్లా చేసిండు సార్. అది లేజర్ తోటి చేసిండు. ఓకే. ఇప్పుడు ఏంటండి ఇబ్బంది? ఇప్పుడు అది పుండు తగ్గలేదు సార్. ఓకే. ఇంకా ఇబ్బంది ఏంటండి? వెయిట్ నాది సార్ 140 ఉంది సార్. ఓకే. అండ్ హైట్ ఎంత ఉంటుందండి మీరు? హైట్ 5'5" ఉంటుంది సార్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని కదా? నెక్స్ట్ అదే మీరు సలహా ఇస్తే మీ దగ్గర రమ్మంటే లేకుంటే మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోమంటే ఫైన్ చెప్తాను.
ఒకటి ఏంటంటే తనకి కపుల్ ఆఫ్ ఇయర్స్ 5 to 7 years నుంచి సెల్యులైటిస్ అనే ప్రాబ్లం వచ్చిండే రికరెంట్గా, అంటే స్కిన్ మీద లేయర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇది వ్యారికోజ్ వెయిన్స్లో వన్ కాంపనెంట్. చాలా కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు, వ్యారికోజ్ వెయిన్స్ కూడా దానికి ఒక కారణం. తను చెప్పే సిమ్టమ్స్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వ్యారికోజ్ వెయిన్స్ కాబట్టి దానివల్లనే వచ్చిందని అనుకోవాలి, ప్రెజ్యూమ్ చేసుకోవాలి. రీసెంట్లీ ఎప్పుడో ట్రీట్మెంట్ చేయించుకున్నారు దానికి. లేజర్ ట్రీట్మెంట్కి ఏంటంటే కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ మెషిన్, కరెక్ట్ మెథడ్లో చేస్తే అప్ టు 98% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 97 to 98%, అంటే 100లో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఎవరి మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్లు అన్నా రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మళ్ళీ వచ్చే అవకాశం 100లో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. అంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ, దీనికి రికరెన్స్ రేట్ చాలా తక్కువ. సో మంచి ప్రొసీజర్, వెరీ గుడ్ ప్రొసీజర్. సో ఆ విధంగా చూడాలి, ఒక యాంగిల్లో చూస్తే అది. అండ్ ఆ రికరెన్స్ ఆ 1%, 2% వాళ్ళకి బాగా చేసినా సరే ఎందుకు రికరెన్స్ వచ్చింది, లేజర్ అయ్యాక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూడాలి. ఏదైనా చిన్న కొమ్మల వలన రిపీట్ అయింది అనుకోండి, దాంట్లో ఇంజెక్షన్స్ చేసి ఆ చిన్న కొమ్మల్ని కూడా క్లోజ్ చేస్తే మళ్ళీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేర్ కేసెస్లో ఎంత చేసినా బాడీ యాక్సెప్ట్ చేయదు, అదొక రీజన్. రెండో రీజన్ తినే విషయంలో వచ్చేసి ఒబేసిటీ అనమాట. మీరు బాడీ హ్యాబిటస్ బాగా లా ఉన్నారు కాబట్టి ఇన్ జనరల్ మీకు రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ బాడీ కాల్ మీద, వెయిన్స్ మీద కంటిన్యూస్గా ప్రెషర్ పెడతా ఉంటుంది కాబట్టి సర్క్యులేషన్ రిటర్న్ రాకుండా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి రికరెన్స్ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అయినా సరే ఒకసారి వచ్చి రండి, నన్ను కన్సల్ట్ అవ్వండి, మళ్ళీ స్కాన్ చేస్తాను, అసలు ఏమైనా చేయగలుగుతానా లేదా చెప్పేస్తాను స్కాన్ అయ్యి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సుదర్శన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సుదర్శన్. సార్ చెప్పండి. యాక్సిడెంట్ అయిందండి. ఇదండి యాక్సిడెంట్ అయింది కారు. ఓకే 2016లో రాడ్ ఉంది సార్. ఓకే, దాంతో ఒకసారి ఇన్ఫెక్షన్ అయింది. ఓకే, పాయిజన్ అయింది కాలు. ఓకే, మళ్ళీ లేటెస్ట్ మళ్ళీ మొన్న ఒక 1 week దాకా మళ్ళీ పాయిజన్ అయింది సార్. దానికి ఏమైంది, రాడు ఉంటే ప్రాబ్లమా, తీసుకుంటే మళ్ళీ ఏమైందండి? 1 week బ్యాక్ మళ్ళీ ఒక 10 days అయింది సార్, మళ్ళీ పాయిజన్ అయింది. 2 years దాకా పాయిజన్ అయింది. ఇప్పుడు సెట్ అయినా మళ్ళీ పాయిజన్ అయిందండి. పాయిజన్. నాకు మీ సిమ్టమ్ అర్థం కావట్లేదండి. 2 years బ్యాక్ ఏమైంది? నాకు 2016లో కాలు విరిగిందండి. కాలు ఇరిగింది, యాక్సిడెంట్ అయ్యా? ఓకే, యాక్సిడెంట్ అయింది, రాడ్ ఉంది. 17-18లో మళ్ళీ అంటే ఇదే కాలుకు సెప్టిక్ అయిందండి. ఓకే, ఓకే. అప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్న బాగానే ఉంది. లేటెస్ట్ ఒక 15 days దాకా మళ్ళీ సెప్టిక్ అయిందండి. ప్రజెంట్ రాడ్ అట్లే ఉంది. రాడ్ తీసుకోవడం కోసం రాడ్ ప్రాబ్లమ్ లేకుంటే సెప్టిక్ అంటే ఏమంటున్నారు? ఏమి ఇబ్బందులు వస్తున్నాయి కాల్లో? కాళ్ళు ప్రజెంట్ ఇబ్బంది లేదు సార్. మొన్న ట్రీట్మెంట్ 15 రోజులు అయింది, అంత బుగ్గలు వచ్చింది. తోలు ఎక్కడ కూర్చుని ట్రీట్మెంట్ తీసుకున్నాండి. ఓకే, రాడ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా ఏందని నా డౌట్ అండి. ఎట్లా? ఫైన్, మీరు చెప్పే సిమ్టమ్ ఒకసారి మోర్ ఆఫ్ ఆర్థోపెడిక్ అనిపిస్తుంది. సో మీరు ఒకసారి ఆర్థోపెడిషియన్ని కలవండి. వాళ్ళు లేదు ఇది వాస్కులర్ ప్రాబ్లం ఉందంటే అప్పుడు నా దగ్గర రండి, దానికి ఏమైనా టెస్ట్ చేయాలా, అసలు ఏంటి డయాగ్నోస్ చూసి చెప్పగలుగుతాం. మీరు చెప్పే సిమ్టమ్ బట్టి లైవ్ షోలో చెప్పడం అయితే కష్టం, బట్ యూ ఫస్ట్ కన్సల్ట్ అండ్ ఆర్థోపెడిషియన్. ఎస్ డాక్టర్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే అయితే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ట్రీట్మెంట్లో కూడా. అయితే వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంది? సో ఇంతకుముందు ట్రెడిషనలీ సర్జికల్ ట్రీట్మెంట్ ఉండేది, ఇప్పుడు లేటెస్ట్గా రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి. కానీ యాజ్ ఆఫ్ నో ఐ స్టిల్ ప్రిఫర్ లేజర్ ట్రీట్మెంట్, ఎందుకంటే ఇట్స్ అ ప్రోవన్ టెస్టెడ్ ట్రీట్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్స్. లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. లేజర్ అనేది నాన్ సర్జికల్ మెథడ్, ఎక్కడ సర్జరీ చేసినట్టు కుట్లు చేసినట్టు ఉండదు. చిన్న సూది పెడతాం, దాని ద్వారా ఈ లేజర్ ప్రోబ్ ఏదైతుందో ఈ చెడిపోయిన వెయిన్లోకి పంపించి ఆ చెడిపోయిన వెయిన్ని క్లోజ్ చేసేస్తాం. ఇది ఒక అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్, స్కాన్ మెషిన్లో చూసుకుంటూ చేస్తాం. సో ఎక్కడ వెయిన్ వదిలే ఛాన్స్ ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే సో మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి డే కేర్ ప్రొసీజర్, పొద్దున్న రావాలి సాయంత్రం వెళ్ళిపోవాలి. రెండోది బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు, నెక్స్ట్ డే నుంచి రొటీన్ వర్క్కి వెళ్ళిపోవచ్చు. థర్డ్ థింగ్ సక్సెస్ రేట్ చూస్తే అప్ టు 97 to 98% ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ రిస్క్ చాలా తక్కువ అనమాట, లెస్ దెన్ 1% రిస్క్ ఉంటుంది. సో ఓవరాల్గా వారికోస్ వెయిన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ లేజర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్. వెరికోస్ వెయిన్స్కి మంచి లేజర్ ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.